వైఎస్ఆర్ పార్టీలో కష్టించి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించేందుకు పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంస్థాగత అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తెలియజేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి ముద్రగడ గిరిబాబు తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పార్టీ పరిశీలకులు ఒమ్మి రఘురామతో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ఈ విధంగా వివరించారు. మండల కేంద్రం కిర్లంపూడిలో ముద్రగడ గిరిబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రౌతులపూడి, శంఖవరం, ప్రతిపాడు, ఏలేశ్వరం మండలాలకు చెందిన వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు విచ్చేశారు. నియోజకవర్గ గ్రామాలలో వివిధ అనుబంధాలకు సంబంధించి 10,255 మంది అనుబంధ విభాగ సభ్యులుగా పనిచేస్తుండటం చాలా శుభ పరిణామమని ముద్రగడ గిరిబాబు అన్నారు. అలాగే పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమం చేపట్టినా నియోజకవర్గం నుండి అనుబంధ సంఘ సభ్యులు తప్పనిసరిగా హాజరై నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికునిగా ముందుకు సాగాలని గిరిబాబు అన్నారు. అదేవిధంగా పార్టీ పరిశీలకులు ఒమ్ని రఘురాం మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ఎవరైనప్పటికీ వారి స్థాయికి తగ్గ గౌరవం గురించి పాటుపడాలని, అలాగే తాము కూడా ముందుకు సాగటం గురించి జరుగుతుందని తెలిపారు. అలాగే రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి, జమీల్ శెట్టి, బత్తుల కుమార్ రాజా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల పెద్దలు పాల్గొన్నారు. మా పట్టుబడి వరకు 11,000 10,000 కానీ మన టార్గెట్ 12,000 అబో రావాలి. దానికి ఏ కార్యక్రమాన్ని గడపకు తీసుకెళ్లాల్సి వచ్చినా అక్కడ మనకు రావాల్సినటువంటి క్యాడర్ ఉండాలి. ఆ రోజు ఎవరైనా పిలుద్దాంలే, వస్తారులే అనుకుంటే అది కూడా సరైనటువంటిది కాదు. ఈ రోజు నుంచి సముచితమైనటువంటి స్థానం, నా స్థాయిలో నేను గౌరవం కోరుకుంటాను పార్టీలో, అలాగే గిరిబాబు గారి స్థాయిలో ఆయన గౌరవం కోరుకుంటారు. మీ స్థాయిలో మీరు ఎవరి స్థాయిలో వాళ్ళు గౌరవాన్ని కోరుకుంటారు, పార్టీ నుంచి గుర్తింపు కోరుకుంటారు. మనం ఆ గుర్తింపు, ఆ గౌరవం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. నిజంగా ఉగాది నాటికే అందరికీ ఈరోజు మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఐడి కార్డులు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా పార్టీ తీసుకుంది. ఒక్క ఐడి కార్డు కనుక మనకి ఇచ్చి మన పార్టీ మనిషి అని మనం గౌరవం కనిపిస్తే ఎంత కష్టపడాలో అంత కష్టపడడానికి కార్యకర్త సంసిద్ధంగా ఉంటాడు, ముందుంటాడు. కాబట్టి మీరు కూడా ఈ నిర్మాణంలో పార్టీ సంస్థాగత నిర్మాణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి రఘురామ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి మన జమీల్ గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన గిరిబాబు గారికి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా ముందు పెద్దలు అన్ని విషయాలు కూడా చాలా విపులంగా చెప్పారు. ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా దాంట్లో ఇంక్లూడింగ్ చేసి కమిటీని ఫార్మేషన్ చేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎటువంటి కార్యక్రమం చేసినా వాళ్ళకి బ్యాచెస్ ఇస్తారు. ఏ భాగంకైనా సరే డైరెక్ట్గా వాళ్ళకి పర్మిషన్ ఉన్నట్టు జరుగుతున్నాయండి. ఎవరెవరైతే అక్కడికి హాజరు అవ్వట్లేదో అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ పెట్టి నాకు వెంటనే సాయంత్రానికి ఫోన్ చేస్తున్నారు. సార్, మీ పత్తిపాడు మండలం ఏం రాలేదు, ఏలేశ్వరం మండలం ఏం రాలేదు, శంకవరం మండలం ఏం రాలేదు, రీజన్ ఏంటని. సో ఆ రీజన్స్ ఇచ్చుకుంటే, నేను ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకునే పరిస్థితి లేకుండా పార్టీ కోసం కమిటెడ్గా ఉండే మనుషుల్ని కమిటీలో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈవేళ మనకి ఆ కమిటీలన్నీ కూడా అండి రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, మెయిన్ ఎలక్షన్ కావచ్చు, అందరూ కూడా మనకు ఒక పెద్ద ఆయుధంగా తయారవుతారండి. వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళని మనం వేసుకుని, నిజంగా కష్టపడే వాళ్ళని మనం వేసుకుంటే జగన్ గారు కూడా వాళ్ళందరికీ